హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను. మనము పాత శారీస్ కానీ ఓల్డ్ శారీస్ కానీ ఉంటాయి కదండి, వాటిని పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం శారీని కట్ చేయకుండా 2 నిమిషంలో ఈజీగా చేసే విధంగా డిజైనర్ కుషన్ అనేది నేను చేస్తున్నాను. ఒక శారీ తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టేసి, తర్వాత కాటన్ క్లాత్ కానీ లేదా కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, అలాగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకునేసి మనము 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి, ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ కానీ లేదా సర్కిల్ షేప్ ఉండే మనము మార్క్ అనేది చేసుకునేదానికి ఈ విధంగా నేను ఒక ప్లేట్ అనేది తీసుకునేసి ఈ విధంగా నేను చాక్ పీస్తో మార్క్ చేసుకుంటున్నానండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా అదేవిధంగా చినిగిపోయిన శారీస్ను కూడా కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టలేము. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగ సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకునేసి ఆ 2 లేయర్స్ క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలండి. కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా మనం పక్కన పెట్టేదానికన్నా ఇలాగా డిజైనర్ కుషన్స్ అనేది మనం సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటాయి. ఒక శారీతో అయితే మనము సోఫాలోకి ఒక 3 కుషన్స్ చేసుకోవాలి. అదే మనము 2 శారీస్తో చేసేట్లయితే సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకునేసి, తర్వాత ఈ కుషన్స్ 2 శారీస్తో చేసే కుషన్స్ అయితే ఒక 2 అయితే సరిపోతాయండి. సోఫాలోకి సర్కిల్ షేప్ అనేది మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకునేదానికి నేను ఆల్రెడీ మన వీడియోస్ అంటే ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను. కాబట్టి నేను ఇక్కడ ఒక శారీతో చేస్తున్నా కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ను నేను కట్ చేసుకునేసి ఈ విధంగా మనం యాంకర్ థ్రెడ్తో కుట్టుకునేసి గ్యాప్ అనేది పెట్టుకునే దగ్గర నుండి మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి. తర్వాత మనం శారీని పెట్టేసుకునేసి చేత్తో నీట్గా సర్దేసుకోవాలండి. సర్దిన తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండి శారీని పెట్టేదానికి, ఆ గ్యాప్ను కూడా మనము లోపలికి క్లాత్ను మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ మనము నీడిల్కు తీసుకునేసి అక్కడ కూడా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన అమ్మా డాజిల్స్ ఛానల్లో ఇలాగా 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పెట్టేదానికన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనము 2 నిమిషంలో ఈజీగా సోఫాలోకి ఒక డిజైనర్ కుషన్స్ అనేది కార్నర్ కుషన్స్ అలాగా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాప్ అనేది మనము ఈ యాంకర్ థ్రెడ్తో నీడిల్తో కుట్టేసేయాలండి. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మన అమ్మా డాజిల్స్ ఛానల్లో ఇలాగ రీయూజ్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఫ్యాన్సీ ఐటమ్ టాజల్స్, ట్రెండింగ్ టాజల్స్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా బ్యాంగిల్స్ కూడా మనము థ్రెడ్ బ్యాంగిల్స్ ఏ విధంగా చేసేది, ఎన్ని లేయర్స్ తీసుకునేది అది కూడా నేను చేశాను. ఈ విధంగా మనము కుట్టేసిన తర్వాత కుషన్ అంతా మనము చేత్తో నీట్గా సర్దుకోవాలండి. తర్వాత ఇది డిజైనర్ కుషన్ కనుక మనము దానికి డిజైన్ చేసేదానికి నేను మరొక క్లాత్ అనేది తీసుకున్నాను. డార్క్ కలర్లో ఉంది కనుక ఈ కుషను అంటే బ్లాక్ కలర్ ఉంది కనుక దానికి నేను ఈ విధంగా పింక్ కలర్ అనేది క్లాత్ తీసుకునేసి ఒక 2 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకునేసి కట్ చేశాను. ఇలాగా ఒక 3 పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి.
3 పీసెస్ను కట్ చేసుకునేసి ఆ 3 పీసెస్ను మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము జడలాగా అల్లుకోవాలండి. ఇలాగా మనము 2 కలర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ పింక్ కలర్ ఒకటి, తర్వాత గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కలర్ ఉండే క్లాత్తో ఈ విధంగా జడలాగా అల్లుకునేసి 2 కలర్లు అనేది తీసుకున్నాను. మనము కుషన్కు పైన మనము డిజైన్ లాగా చేసినామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నీడిల్తో మనము ఆ 3 పీసెస్ను ఈ విధంగా ఒక చేత్తో పట్టుకునేసి జాయింట్ చేసేసి ఒక 2 టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ను కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము ఈ విధంగా అది మనకు అల్లుకునేదానికి ఈజీగా ఉండే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ దూరంగా పెట్టుకున్నామంటే ఆ 3 పీసెస్ను మనము ఈ విధంగా అల్లుకోవచ్చు. చాలా ఈజీగా ఈ జడలాగా అల్లుకోవచ్చండి. మనం దగ్గరికి పెట్టుకునేసి అల్లుకున్నామంటే అది మనకు సరిగా రాదు. కాబట్టి ఇలాగా 3 పీసెస్ను దూరంగా పెట్టుకుంటూ ఈ విధంగా జడలాగా అల్లుకోవాలి. నేను 2 కలర్స్ తీసుకున్నానండి. ఇలాగ 2 కలర్స్ తీసుకునేసి జడలాగా అల్లుకునేసి తర్వాత చివర్లో మనం ముడి వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకున్నాను. తర్వాత మనము ఈ కుషన్కి డిజైన్ లాగా చేయాలి కనుక ఇక్కడ మనం సూది దారంతో కుట్టే అవసరమే లేదండి. ఫెవికల్ కానీ గ్లూ కానీ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా కుషన్కు మధ్యలో మనము ఫెవికల్ అనేది అప్లై చేసి మనము 2 కలర్స్ కనుక ఒకటి లైట్ కలరు ఒకటి డార్క్ కలర్ తీసుకున్నాను. నేను డార్క్ కలర్ అనేది అంటే పింక్ కలర్ ఉండేది మధ్యలోకి ఈ విధంగా రౌండప్ చేసుకుంటూ ఈ విధంగా ఫెవికల్ అప్లై చేస్తూ రౌండప్ చేశానండి. తర్వాత దానికి కంటిన్యూగా గ్రీన్ కలరు లైట్ కలర్ గ్రీన్ కలర్ని కూడా అదేవిధంగా ఫెవికల్ అనేది అప్లై చేసుకుంటూ మనము స్టిక్ చేసుకోవాలి. 1 నిమిషం అనేది బాగా ఆరిపోయింది అనుకోండి, మనము ఈ డిజైన్ చేసింది చాలా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు కానీ కుషన్ అనేది డార్క్ కలర్ తీసుకున్నారనుకోండి, మనము డిజైన్ చేసేది లైట్ కలర్స్లో అవి కూడా 2 కలర్స్ తీస్తున్నాం కనుక 2 కలర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అంటే డిఫరెంట్గా తీసుకోవాలి. నేను ఈ విధంగా తీశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది డిజైనర్ కుషన్ కనుక చాలా సూపర్గా ఉంటుంది. చాలా టైం కూడా పట్టదు. మనం 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ పింక్ కలర్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ కలర్ను దీనికి కంటిన్యూగా చేశాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. 1 నిమిషం అనేది ఆరిపోయిందనుకో మనకు ఈ గ్లూ కానీ ఫెవికల్ కానీ 1 నిమిషం ఆరిపోతే మనకు డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోయింది. ఇది సోఫాలో కార్నర్స్లో కానీ అదేవిధంగా సోఫాలో మిడిల్లో కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కదా. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.